హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే చీరయానం నుంచి అమలాపురం వెళ్ళి బస్సులో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెళ్ళి బస్సు వేసులో చీరయానం టు అమలాపురం జర్నీ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ మనం అమలాపురం నుంచి చీరయానం వచ్చిన వ్లాగ్ అయితే తీసాము. అందులో నేను సరిగ్గా చూపించలేకపోయాను, ఇక్కడ ఉన్న బ్యూటీని పెద్దగా కవర్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే పెట్టుకున్నాను. క్యాబిన్ సీట్ నుంచి ఇక్కడ కనిపించిన ప్రతి వ్యూని కవర్ చేసుకుంటా లైటింగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు వెళ్దాము. టైం అయితే 5 అయ్యింది. ఇక్కడ నుంచి అమలాపురం 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గంటన్నర జర్నీ అయితే ఉంటుంది. రోడ్డు మాత్రం బీభత్సం మాట. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి, వీడియో నచ్చితే కామెంట్ తీయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకసారి రొటేట్ అవుతే క్యాబిన్ సీట్ కవర్ చేద్దాం, నించుని కవర్ చేద్దాం అంటే రోడ్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది. చాలా అంటే చాలా. ఫస్ట్ టైము ఈ ఫిషర్మ్యాన్ విలేజెస్లో డీప్గా లోపలికి అయితే వెళ్ళడం. నేను చాలా వీళ్ళ హౌసెస్ మధ్యలో అయితే ఉన్నాము. రోడ్డు కూడా చాలా దారుణంగా అయితే ఉంది. అసలు ఇది రోడ్డు అంటారా అన్నట్టయితే ఉంది రోడ్డు మాత్రం. వీళ్ళ హౌసెస్ మొత్తం అన్నీ పాకిళ్ళే. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా దారుణంగా ఉన్నాయి. కానీ వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి చూడడానికి. ఈ కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి కదా, కొంచెం ఒక 100 మీటర్స్ లోపల నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి సముద్రం కనపడుతుంది అన్నమాట. అప్పుడే బ్యూటిఫుల్ సన్సెట్ కూడా అవుతుంది. ఆ పక్కనేమో చెరువు. లాస్ట్గా మీరు చూసే ఉంటారు కదా మన ఛానల్లో, అమలాపురం నుంచి చీరయానం వ్లాగ్లో. అది డ్రైవర్ క్యాబిన్. అమ్మో బాబోయ్, ఉమ్మేస్తుంది రోడ్ అయితే. ఇదేంటంటే ఒక చెరువు, చుట్టూరు రొయ్యల చెరువులు పక్కన పెద్ద చెరువు. అండ్ ఇటు సైడు బ్యూటిఫుల్ మన బంగాళాఖాతం అయితే ఉంది. రోడ్డు పొజిషన్ అయితే ఇది మాట. అసలు బాగాలేదు. వీళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ అయ్యి ఈ గొంతుల నుంచి బయటకు వెళ్ళి లోపు చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఏమైనా కావాలన్నా తెచ్చుకోవాలన్నా ఏ వెహికల్ మీద ఒక కొత్త వెహికల్ తీసుకొచ్చి రోడ్లో నడిపించినా సరే మ్యాక్సిమం 1 మంత్లో షెడ్కి అయితే వచ్చేస్తుంది. అంత దారుణంగా అయితే ఉంది రోడ్ అయితే. ఇక్కడ నుంచి ఇంకా ఇంటీరియర్లోకి ఇంకా రూట్ అయితే ఉంది. చీరయానం ఊరు నుంచి చీరయానం బీచ్కి వెళ్ళొచ్చంట. అండ్ అక్కడ నుంచి పల్లం ఐలాండ్కి వెళ్ళొచ్చంట. ఇంకా చాలా అయితే ఉన్నాయి. దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఓన్ వెహికల్ మీద అయితే వెళ్ళాలి. ఇలాంటి రోడ్లలో వెళ్ళాలంటే కన్ఫామ్గా బైక్ అయితే బెస్ట్. కార్ల మీద అయితే మనం కవర్ చేయలేము. ఇటు సైడ్ ఏమో సన్సెట్ అవుతుంది చెరువుల్లో, ఇటు సైడ్ ఏమో బీచ్ ఉంది. మన కోనసీమలోనే 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే గోవా బీచ్ టైప్ అయితే వ్యూ ఉంది. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే బ్యూటిఫుల్ కొబ్బరి తోటలతో కేరళ వ్యూ అయితే ఉంది. మన ఉప్పాడ బీచ్ టైప్ అయితే కాదు ఈ ఏరియా అయితే. సముద్రం మన పక్కన అయితే ఉండదు, దూరంగా అయితే ఉంటుంది మన సముద్రం. ఒక 100 మీటర్స్ లోపలికి అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ చీరయానం బోర్డు ఉంది కదా, బోర్డు వల్ల మొత్తం కవర్ చేయలేకపోతున్నాను. నించుందామంటే ఈ గొద్దులకి నించుని ఎక్కడ కవర్ చేయగలము, కూర్చుంటేనే అటు ఇటు పడిపోతున్నాను నేను. ఇటు సైడ్ ఒక లేక్ ఉంది కదా, లేక్లో ఫిషింగ్ చేస్తున్నారు. ఆ లేక్ గట్ల మీద చిన్న చిన్న పాకలు ఉన్నాయి. ఇటు సైడ్ వ్యూని చూడాలో తెలియట్లేదు. ఫ్రంట్ సన్సెట్ అవుతుంది, ఆ వ్యూని చూడాలో తెలియట్లేదు. ఇటు సైడ్ ఏమో సముద్రం ఒక్కొక్కసారి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది, దాన్ని చూడాలో తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఒక టూరిస్ట్ ప్లేస్లా డెవలప్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. పక్కన ఈ లేక్లో చాలా రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. కొంగలు, నీటి బోతలు చాలా ఉన్నాయి. కొంచెం వాటర్ తక్కువైతే ఉంది ఆ లేక్లో. లేదంటే వాటర్ ఎక్కువ ఉండిలో ఉంటే ఈ రోడ్డు వరకు వచ్చేదినేమో. ఆ లేక్ పక్కనే ఇది ఇంకో చిన్నది ఉంది కదా, అదేమో రొయ్యల చెరువు అంట. మొత్తం అన్నీ సముద్రం పక్కన ఫిషర్మ్యాన్ హౌసెస్ ఉన్నాయన్నమాట. మొత్తం పాకిళ్ళు. వీళ్ళంట ఎక్కడి నుంచో వచ్చి 6 months ఇక్కడ వర్క్ చేసుకుని వెళ్తుంటారంట.
ఒకటే స్ట్రైట్ రోడ్డు. రోడ్ కొంచెం బాగుంది. చలి అయితే మొదలైంది, సముద్రం పక్కన ఉన్నాం కదా, వేస్తుంది, గట్టిగా వేస్తుంది. ఇట్లాంటి బ్యూటిఫుల్ రోడ్ని కొంచెం డెవలప్ చేస్తే మన వాళ్ళు చాలా చాలా బాగుంటుంది. టూరిజం పరంగా బాగా డెవలప్ అవుతుంది ఈ ఏరియా అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది, దేనికి తీసిపోదు మాట ఈ వ్యూస్. ఈ ఏరియా మొత్తం అన్నీ కొంగలే ఉన్నాయి. స్మెల్ మాత్రం దారుణంగా వస్తుంది. సీ ఏరియా కదా, అట్లాగే ఉంటుంది. అటు సైడ్ కూడా సేమ్ కనబడుతున్నాయి కదా కొంగలు. ముక్కు మూసుకోవాలో తెలియట్లేదు, ఈ వ్యూని రికార్డ్ చేయాలో తెలియట్లేదు. అట్లా ఉంది నా పొజిషను. గచ్చకాయ పొర ఈ ఊరు. లాస్ట్గా అమలాపురం చీరయానం జర్నీ చేసినప్పుడు విలేజ్ అయితే మీకు ఏం చూపించలేకపోయాను, ఎందుకంటే రోడ్డుకి అటు సైడ్ విలేజెస్ అయితే ఏమి ఉండవు మాట. మొత్తం విలేజెస్ అన్నీ ఇటు సైడే ఉంటాయి. అటు సైడ్ మొత్తం తొప్పలు తప్ప ఏమి ఉండవు. బోల్డ్ అని తెస్తుంది, ఎక్కడ పడితే అక్కడ. ఇసుక మాత్రం ఎందుకు పనిచేయదు, ఇల్లు కట్టుకోవడం కూడా పనిచేయదు అనమాట. సముద్రకి ఇసుక కదా. వీళ్ళ హౌసెస్ అయితే చాలా వరకు కొబ్బరాకులు ఇల్లు ఉన్నాయి, పాకిళ్ళు. కాపులు పాలెం అంట. నీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇక్కడ కూడా కొబ్బరికాయ వ్యాపారాలు బట్టిగా జరుగుతున్నాయి. టైము 5:30 అయ్యింది. మొత్తం చీకటిగా అయిపోయింది వెదర్ అంతా. ఒక గంట పడుతుందేమో అమలాపురం రీచ్ అవ్వబోతుంది మనం. 6:30 or 7. లాస్ట్గా బ్యూటిఫుల్ లేక్ని ఒకసారి చూసేసి బాయ్ చెప్పేసి ఇంకా మనం కొబ్బరి తోటల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదే మాట లాస్ట్. ఇంకా ఆ లేక్ని చూసి వ్యూ. కోనసీమలో తిరుగుతున్న ప్రతిసారి సినిమాల్లో చూపెడతారు కదా, అట్లాంటి ప్లేసెస్ ఎందుకు కనపడవు అనుకునేవాడిని. ఫస్ట్ టైం ఈరోజైతే దానికి మించినవి అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చూస్తున్నారు నాతో పాటు. పీక్స్లో ఉండేమాట ఇవన్నీ. చాలా చిన్న రోడ్డు ఇది, ఒకే ఒక వెహికల్ పట్టగలిగినంత చిన్న రోడ్డు. ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూపెడదామంటే ఆ బోర్డు అయితే మొత్తం కవర్ చేస్తుంది, దానివల్ల చూపించడానికి ఏమి అవ్వట్లేదు ఎంత డ్యూటీ ఉన్నా సరే. బస్ వస్తుందా, ఆ బైక్ వాడు పక్క ఆగిపోయాడు. ఏదో ఊరు ఉన్నట్టుంది, రాజానగరం. ఏ నగరం వచ్చినా సరే ఈ రొయ్యల చెరువులు అయితే కామన్. ఇక్కడ ఒక ఊరి పేరు అయితే చూసాను, సత్తమ్మ తల్లి ఏదో చెట్టు అని ఉంది, వెరైటీగా ఉంది పేరైతే. మీరు అమలాపురం చీరయానం చూసారు కదా, ఒకటి అటు సైడ్ చూసారు మీరు, ఇటు సైడ్ చూడలేదు. ఇటు సైడ్ హౌసెస్. ఇప్పుడు ఒక చిన్న కెనాల్ ఒకటి ఉంది. ఇంకా రోడ్ ఏందో కూడా తెలుసుకోలేనట్లు ఉంది. రోడ్డు మీద ఉన్నాయన్నమాట కొబ్బరి చెట్లు కొమ్మలన్నీ. లైట్గా మంచు పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కనబడుతుందేమో వేట్లపాలెం అంటే ఊరు. ఈ ఊరంతా ఈ కెనాల్ పక్కనైతే ఉంది. ఎవరైనా సరే కెనాల్ దాటి వచ్చేటల్సిందే. చాలా వరకు పాకిళ్ళు ఉన్నాయి. ఈ కెనాల్లో చాలా చేపలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా చేపలు పట్టాలంటే బ్రది పట్టుకోవడం. వంటలు ఇంకా కర్రల పొయ్యిలే.
తాటి చెట్టు అనేది ఎక్కడ లేదు. ఇక్కడ పాకిరి ఎలా కట్టుకుంటున్నారా అనుకున్నాను. తాటి చెట్టు లేకుండా కొబ్బరాకు వేసుకొని దాంతో కట్టుకుంటున్నారు. తాటి ఆకుల కన్నా కొబ్బరాకులతో కట్టిన హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాట్రైన్ కొన్న ఊరిని ఇప్పుడే దాడుతున్నాము. కెమెరా ఛార్జింగ్ లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద చేపలే అమ్ముతున్నారు. కాట్రైన్ కొన్న ఫ్రిడ్జ్ మీద కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, మైక్ ఛార్జింగ్ అయిపోయింది. ఎంతవరకు ఉంటే అంతవరకు కవర్ చేస్తాను. మధ్య లేకపోతే ఇంకెక్కడితో కథ సమాప్తం. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ జర్నీ ఉంటుందేమో. రోడ్ బాగానే ఉంటుంది కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఫ్రంట్ ఫుల్ వెళ్తున్నాయి ట్రావెల్ బస్సులు అయితే. ఊరు బోర్డు అయితే కనిపించలేదు కానీ ఇక్కడ నుంచి అమలాపురం 13 కిలోమీటర్లు అంట. ఇప్పుడు కూడా బస్సెస్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడే ఒక పల్లె వెలుగు బస్సు అయితే మన ఫ్రెండ్ నుంచి అయితే వెళ్ళింది మాట, పల్లం వెళ్ళే బస్సు. ఇప్పుడు మీకు కొంచెం కనపడినా సరే అంత క్లారిటీగా కనపడదు, అంటే డల్లగానే కనబడుతుంటుంది. ఈ ఊరు ఉడిపిలా ఉంది. ఈ ఊరు ట్రావెల్ బస్.